నేను ఇంతవరకు చూసిండే టెంపుల్లో ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. 7 మంది అమ్మగారు వచ్చి కొట్టుకొని కొట్టి నన్ను కొడితే గుడిగా అంతా కట్టేళ్ళంటమ్మా. సోమందేపల్లిలో ఒక కొండపైన అయితే అక్కమ్మ గారి టెంపుల్ అయితే కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందంట. కొండపై నుండి అక్కమ్మ గారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ అవ్వ అయితే అక్కమ్మ గారిని నమ్ముకుంటూ ఇక్కడే అయితే ఉండిపోయింది. దాదాపు అవ్వ వచ్చేసరికి మనకి ఇక్కడ 47+ సంవత్సరాల నుంచి ఇక్కడే అయితే ఉందంట. అక్కమ్మ వారి దేవస్థానం అయితే ఎన్ని సంవత్సరాలు అండి? ఒక 2000 సంవత్సరాలు ఇంకా జాస్తి పూర్వానికే ఉంది. కొండపైన ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు వస్తుందా? కింద శ్రీరాముల స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. శ్రీరాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది అక్కమ్మ గారి టెంపుల్. ఇక్కడ మనకి కోత వచ్చేసరికి చూడండి టెంపుల్ బయట ఎలా పనిపోయిందో అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. సూపర్. అసలు ఇక్కడ వచ్చి చూడగానే శివుడు అయితే మనకి ఇక్కడ ఊరి ప్రజలందరినీ ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలానే ఇక్కడ ఏదో చిన్న గుంటు మాదిరి ఉందంట. దాంట్లో నీళ్లు 365 రోజులు ఉంటాయంట. సంవత్సరం ఎప్పుడు తీయకుండా ఎండల కాలమా కాలమా బావు మాదిరి అయితే ఉందంట. ఇందులో పడితే కనుక మనం పెనుగొండ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామంట. మీరు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు మీకు వంటకి దానికి దీనికి తరకారీ కావాలంటే మీరే వెళ్ళిపోతారా లేదంటే ఎవరైనా తెస్తారా? 41 రోజు సప్పెడు పువ్వు ఉప్పులే కారంలో ఏంది తింటే వారానికే బాగా అయిపోతాయి. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది. ఊళ్ళు చూస్తే చెట్టు మొత్తం ఏర్పడినాయి. ఈ చెట్టు కిందికి రాగానే ఫుల్గా గాలి అయితే వస్తుంది. పైకి అయితే వెళ్తాము. వెళ్ళేసి మీకు టెంపుల్ మొత్తం హిస్టరీని అయితే చూపిస్తాము. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము వచ్చేసరికి సోమందేపల్లి, మన హిందూపురికి దగ్గరలో ఉన్నటువంటి సోమందేపల్లి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ రావడానికి గల కారణం ఏమంటే మాకైతే చాలా మంది అయితే చెప్పినారు. అండ్ ఇక్కడ మేము కింద కూడా సర్వే అయితే చేసుకుని వచ్చినాము. ఏమంటే ఇక్కడ సోమందేపల్లిలో ఒక కొండపైన అయితే అక్కమ్మ గారి టెంపుల్ అయితే కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందంట. దాదాపు 7 తరాలు అంటే ఒక 1000 to 2000+ ఇయర్స్ నుంచి అయితే టెంపుల్ అయితే ఉందంట. ఇక్కడ ఒక అవ్వగారు అయితే సోమందేపల్లిలో ఉండే అవ్వవారు ఏదో సమ్ ప్రాబ్లం వల్ల చాలా ఇదైపోయేసి ఇంట్లో ఉండడం ఎందుకు అనేసి బయటికి అయితే వెళ్ళొచ్చి ఇక్కడ కొండపైన అయితే అమ్మవారిని నమ్ముకొనేసి అయితే ఇక్కడ వచ్చేసి గుహలో అయితే 41 రోజులు ఒకే పూట భోజనం చేస్తూ సర్వైవ్ అయ్యిందంట. అండ్ అలానే సర్వైవ్ అయ్యే టైంలో జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు పడిపోతే ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో రాయి అనేది పడేసి అమ్మవారికి అయితే ఒకే వీక్లో ఉండే ప్రాబ్లం మొత్తం అయితే క్యూర్ అయిపోయిందంట. సో అప్పటి నుంచి అవ్వ అయితే అక్కమ్మ గారిని నమ్ముకుంటూ ఇక్కడే అయితే ఉండిపోయింది. దాదాపు అవ్వ వచ్చేసరికి మనకి ఇక్కడ 47+ సంవత్సరాల నుంచి ఇక్కడే అయితే ఉందంట. ఈ హిస్టరీ తెలియగానే మాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇక్కడ రాండి బ్రోస్. అండ్ ఇక్కడ మాకు టెంపుల్కి వచ్చేసరికి చూస్తాం కదా, బ్రదర్స్ అయితే మాకు సపోర్ట్ చేసి కింద నుంచి పిలుచుకొస్తూ ఈ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్లో అది ఉంది అని మొత్తం మాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు. థ్యాంక్స్ బ్రో. ఇది మనమైతే పైకి అయితే వెళ్తాము. వెళ్ళేసి మీకు టెంపుల్ మొత్తం హిస్టరీని అయితే చూపిస్తాము. మేమైతే చూడొచ్చు ఇక్కడ మొత్తము కొండ ప్లేస్ ఇది. అవు అయితే డైలీ ఒకసారి కిందకి దిగి పైకి అయితే వస్తూ ఉంటుందంట. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే ఈ హిస్టరీ తెలిసిన తర్వాత. ఇప్పుడు పైకి అయితే వెళ్ళేసి మనం మొత్తము అవుతో ఈ టెంపుల్ ఒక హిస్టరీని అయితే కనుక్కుందాము. ఇక్కడ మనకి పైన వచ్చేసరికి శివాలయం టెంపుల్ అండ్ అలానే శ్రీరాముల వారి విగ్రహాలు. అండ్ ఇంకొక అద్భుతం ఏమంటే అండ్ అవ్వ చూడండి, అవ్వ ఇక్కడే కూర్చొని అవ్వే అనమాట మనకి తపస్సు అయితే చేసుకొని ఉండింది. పైకి అయితే వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసరికి శివాలయము. అండ్ అటు సైడ్ వచ్చేసరికి మనకి అన్నదాన సత్రము. అండ్ ప్రజెంట్ అయితే అవ్వ వచ్చేసరికి ఆ హౌస్లో అయితే ఉంటారు వంట అయితే చేసుకుంటూ. ఇక్కడ ముందుకు వెళ్తే కనుక చూడొచ్చు, ఇక్కడ ఈ చెట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఒకే చెట్టే మొత్తము, కానీ 2 ఇట్లా ఒక బంధాలుగా ఏర్పడేసి మొత్తం పెద్దగా అయితే ఏర్పడింది. అండ్ ఇక్కడ వస్తే కనుక మనకి చూడొచ్చు ఇంకో అక్కమ్మ గారి టెంపుల్.
మెయిన్ అక్కంగారు గుడి టెంపుల్ వచ్చేసరికి పైన ఉంది. ఇక్కడ ఇంకోటి అనమాట, మనకి ఇక్కడ ఎవరో విగ్రహాలను అయితే స్పాన్సర్ అయితే చేసినారంట. సో ఇక్కడ అయితే శ్రీరాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన అయితే చూడొచ్చు మనకి బిల్వపత్రం చెట్టు అనుకుంటా, ఇది బిల్వపత్రం చెట్టు కూడా ఉంది. అండ్ ఇక్కడ ముందుకైతే వెళ్దాము. ఇలా అయితే వెళ్ళాలి మనము అక్కమ్మ గారి టెంపుల్కి అయితే వెళ్ళాలంటే. ఇక్కడ మొత్తం అయితే చూడొచ్చు కొండ ఏరియా. అండ్ బ్రో అక్కడ చూడండి, ఇక్కడ శ్రీరాముల వారి విగ్రహాలు దగ్గర ఆంజనేయ స్వామి అయితే లేడు. మనకి ఇక్కడ చేతే చెట్లు చూడొచ్చు, మన వానరం అయితే పనుకొనేసి అయితే ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత రాళ్ళన్నీ ఎట్లున్నాయో, కొంచెం స్లిప్ అయినా సీదా కిందకి అయితే వెళ్ళిపోతాయి. మనము అక్కమ్మ గారి టెంపుల్కి ఇట్లా కదా బ్రో వెళ్ళాల్సింది, ఇట్లయితే వెళ్ళాలంట. అసలు చూడండి ఎంత బాగుందో, ఒక ఏదో టనల్ మాదిరిగా అనిపిస్తుంది. ఆ రాళ్ళన్నీ ఒకదానిపైన ఒకటి కూర్చొనేసి చాలా దీనిగా ఉంది. స్లిప్ అయిందంటే కానీ అంతే, చాలా ఇది. స్టెప్స్ కూడా అసలు కొండల మధ్యలో చూడండి, స్టెప్స్ అనుకూలంగా చాలా సూపర్ గా కట్టినారు. చాలా అద్భుతంగా అంటే ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంతా ప్లేస్ అయితే. ఇక్కడికి రాగానే ఫుల్ ఇంచబు, బయట అంతా ఎండగా ఉంది, ఇక్కడ రాగానే ఫుల్ కూల్ అయిపోయింది. బాడీ మొత్తం కూల్ అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేసెస్. చూడండి ఇలా అయితే వెళ్ళాలా కొండల మధ్యలో, సూపర్. అసలు ఇందాక మొత్తం మాకు ఎండ అంతా మొత్తం చెమటలు వచ్చే స్టైల్లో ఉంది. ఆ కిందకి రాగానే ఫుల్ చల్లగా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇదే కదా బ్రో, ఇదే అంట మనకి మెయిన్ అక్కమ్మ గారి టెంపుల్. ఇక్కడ మొత్తం మనం అవ్వునైతే ఇక్కడ హిస్టరీని అయితే కనుక్కొనేద్దాము. ఇంకా లేట్ చేయకుండా అవ్వు దగ్గర అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్ ఏమి అనేసి అయితే మొత్తం హిస్టరీని అయితే కనుక్కొనేద్దాం పదండి. అవ్వా నమస్తే. నమస్తే. అవ్వా మీ పేరు? లక్ష్మమ్మ. అవ్వా మేమైతే సోమందిపల్లిలోకి అయితే వచ్చినాము. ఇక్కడ కొండపైన అక్కమ్మ గారి టెంపుల్ అయితే ఉందంట కదా, ఈ టెంపుల్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందవ్వా అసలు? ఆ దేవుడు ఉండి 104 ఏళ్ళు మంది ఏళ్ళు అయిందాయి. ఒక 2000 సంవత్సరాలు ఇంకా జాస్తినే పూర్వానికే ఉంది. అప్పట్లోనే ఉంది. ఉండే అమ్మాయ 7 మంది అమ్మగారు వచ్చి కొట్టుకొని కొట్టి నన్ను కొడితే గుడిగా అంతా కట్టే పీకేయాలంటమ్మా. ఒకనాటికి నేను చేయలేను, నువ్వు కట్టి పీకేయ అని చెప్పింది. అవునా? అవ్వా ఇంకొక విషయం ఏమంటే, యాక్చువల్ గా మీకేదో బాగలేకుండిందంట, చాలా సీరియస్ గా ఉందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత నయమైందంట, అది నిజమావా? నిజం. ఏమైందా మీకవా? 7 ఏళ్ళు నాకు బాలేదులకి అట్లా పోతుంది, గడ్డలు అట్లా పోతా ఉన్నా. 7 సంవత్సరాలు 6 7 దినాలు బాగా అయిపోయింది. అవునా? ఆపద నుంచి ఈడే ఉన్నారా? నుంచి పొద్దుటంకా ఈడే ఉన్నాం. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసిన ఎవరిని రావచ్చు పోవచ్చు అంతే. అవ్వ మేము కింద సర్వే చేసినప్పుడు చాలా మంది చెప్పినారు, మీరు భోజనం తినకుండా గుళ్ళోనే తపస్సు చేసుకొని ఉన్నారంట.
అసలు ఎన్ని రోజులు భోజనం తినకుండా మీరు ఉన్నారావా? 41 రోజు ఉండ. భోజనం తినలేదా? ఒంటి పూట ఉత్తు బువ్వ మధ్యాహ్నం తింటే ఈ పొద్దు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం అంటే ఒక పూటే? ఒక పూట ఉత్తు బువ్వ ఉప్పు కారంలే. ఒక్క పూట భోజనం చేసుకుంటూ 41 రోజులు బతికినారంటే చాలా గ్రేట్ అవ్వ. అసలు ఆ 41 రోజుల్లోనే మీకు ఆరోగ్యం అనేది మొత్తం క్యూర్ అయిపోయిందా? వారం వెళ్తే నాలుగు బాగా అయిపోయింది. ఆ గవిలో కూకున్నాను. వారంలోనే? అంటే చిన్న గుడి ఉంది అప్పుడు? ఆ గవిలో ఉంటాడు. దాని లోపల ఉంటావా? ఓకే ఓకే. కలిసి పెట్టుకొని అఖండం పెట్టుకొని 41 రోజు అక్కడే ఉంది. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ పూజలు జరుగుతుంటాయా ఏమైనా పండుగలకి? పండుగలకి జరుగుతాయి. కార్తీక మాసంలో 7 పల్లాలు ఉడికినాయి. అవునా? మొన్న కార్తీకంలో 7 క్వింటాలు. ఇప్పుడు కొండ చూస్తే ఇంత పెద్దగా ఇంత హైట్ ఉంది. మేమే కొంచెం రావడానికి కొంచెం ఇబ్బంది ఉన్నాం. వేలంటే ఇలా కొంచెం పైకి ఉంది. మీరు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు మీకు వంటకి దానికి దీనికి తరకారీ కావాలంటే మీరే కిందకి పోతారా లేదంటే ఎవరైనా తెస్తారా? తెచ్చిస్తారు. నేను పోతా. సంతలో ఒక ఆయన ఉండే అప్పులు చేసుకొని పాపం ఎక్కడో పాపం ఆయన ఇస్తా ఉండే వారం. మీరైతే అసలు ఎక్కువ కిందకైతే పోరు, ఇక్కడ పోతా. దినం పోతా. రోజు పోతా. అండ్ అలానే ఇక్కడ ఏమన్నా జాతరలు అట్లా అవి చేస్తారా? ఎప్పుడు చేస్తారు? కార్తీక మాసంలో. అవునమే. అండ్ ఇక్కడ అన్నదాన సత్రాలు చూసి మేము చాలా కట్టినారు. అప్పుడు అవి అన్నదానాలు అవన్నీ ఎప్పుడు చేస్తారు ఇక్కడ? శివరాత్రికి కార్తీకంలో చేస్తారు. అప్పుడు మీరే చేస్తారా లేదంటే ఎవరైనా వస్తారా? భక్తాదులంతా వచ్చి కొత్తపల్లెల్లో సమారాధన అంతా వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఈ కొండ పైన ఇంత గుడి నిర్మించడానికి మొదట ఏ టెంపుల్ ఉంది ఇక్కడ? ఏ టెంపుల్? అమ్మగారు ఈశ్వరుని గుడి గర్భగుడి ఉండే అంతే ఉంది ఈ ఏరియాలో. నేను ఎక్కినిచ్చి ఈ గుళ్ళు సత్తరాలు లింగము బసవన్న ఇవన్నీ అంటే ఇవన్నీ ఇప్పుడైనా అనమాట. అదే మేము ఇవి చూసే అనమాట. ఇటు కొండపైకి వచ్చి ఏదో మళ్ళా కింద సర్వే చేస్తే ఇట్లా అవ్వు ఉంది పైన ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఏమి ఇది అసలు కనుక్కుందాం అనేసి ఇప్పుడు మేము పైకి వచ్చినామవ్వ. మాకైతే ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే అమ్మవారు సత్యంగా ఉన్నట్టు ఇడే అమ్మవారు సత్యంగా అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ ఏదో చిన్న గుంత మాదిరి ఉందంట. దాంట్లో నీళ్లు 365 రోజులు ఉంటాయంట సంవత్సరం. ఎప్పుడు తీయకుండా ఎండకాలం మానకాలమా పైన ఫ్రెండ్స్ అయితే అది కూడా చూపిస్తాము. నీళ్ళు అయితే 365 డేస్ ఉన్నే ఉంటాయంట. ఎన్ని కాలం అవే తాగేది. అలానే ఈ గుడికి పూజ చేసుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారంట, నిజమేనా? వస్తా ఉన్నారు నాయన. అక్కడ బెంగళూరు వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. ఇది ఎవరప్ప గోరి బిదిన వాళ్ళు పాత్రలు తెచ్చిచ్చిండ్రి. అంటే అందరూ మంచిగా సహాయం అయితే చేస్తాను గుడి కోసం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏమంటే ఈ గుడికి వచ్చి మొక్కునే ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరుగుతుందంట, అది నిజమేనా? ఏ విధంగా? అసలు మంచిగా జరుగుతా ఉంది. బిడ్డలు కాని వాళ్ళు బిడ్డలు అవుతా ఉన్నారు, కోరికలు నెరవేరుతా ఉన్నారు. ఇంకొక విషయం ఏమంటే మీరు భోజనం తినకుండా ఇదే కొండపైన అన్ని రోజులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా, మీకు ఎప్పుడైనా సాక్షాత్గా అమ్మవారు ఏమన్నా కనిపించడం చెప్తే మళ్ళా మాకు చిక్కుతారా? అంటే కనిపించారా మీకు ఎప్పుడన్నా? అంటే భగవంతుడు అనే వాళ్ళవా? మాకు దొరకు అట్లా చెప్తే. అవునా? చెప్పకూడదు. మొత్తానికి ఈడ పూజ చేసుకుని పొగలల్లా ఈడ ఉంటాంటు. మబ్బు ఉండే ఆ టైంలో ఎట్లావా? 3 ఏళ్ళ మబ్బులో ఉండింది. 3 ఏళ్ళ మబ్బులో ఉంటాంటు. నైట్ దీపాలు పెట్టుకొని ఉంటే పోయి ఆఫీస్ తాకే జనరల్ సెట్ కింద ఎత్తుకోకొని చలికాలం అట్లా వాళ్ళు ఉండలే. పాపం ఏమో చూడండి అప్ప అంటే మరి మాకు దుడ్లు ఇచ్చే బిర్యానీ కమ్మాలు వేసుకురామేవా అని ఎంగే ఉంటాడో మారిపోతాడు అని ఆఫీసులో 7,316 రూపాయలు డీడీ కట్టొద్ది మేతాలను పంపించి. ఆవిడ కమ్మాలు వేసుకొచ్చి వాళ్ళ తాగు లైన్ చూపించి తొగిచ్చి పూడిపించి అన్ని చేస్తాం. నువ్వు అసలు ఆవిడ ఫస్ట్ లో ఈ గుడికి ఎట్లా నువ్వు అసలు? నేనా నాకు 7 ఏళ్ళు కాయల అనంతపురం పోతే
ఉమ్, పోయిన తర్వాత వచ్చిన ఇయాలకే మంచి 2 గంటలకి ఉమ్, బూదిన్నే అంతా ఉమ్, ఎక్కడైనా చెట్టుకు తల్లి వాళ్ళప్ప ఈ పిల్లలకి నేనేమిటి కాదు సార్ ఉమ్, అని వెళ్ళి వచ్చిన. ఉమ్, ఇంకొక ఆయన ముందే నా తోడున ఉమ్, బొటాంజనేయులు లెక్క ఉమ్, ఆయమ్మ నాకు తోడుండి సమయం ఉమ్, వెళ్ళి వచ్చినానా. ఉమ్, 41 రోజు సప్పెడు బువ్వ ఉప్పులే కారంలే ఏందిలే తింటే ఉమ్. వారానికే బాగా అయిపోయాయి కాయలు నాకు. అవునా? 7 దినాలకి ఉమ్, ఉమ్, బాగా అయిపోయాయి. ఇంకేమిటి ఉమ్. నాకేంది వద్దప్ప, నేను ఇక్కడ నిలిచిపోను. అవ్వ నువ్వు ఎట్లు శ్రీ గుడి దగ్గరికి అసలు నీకు తెలిసేమి అప్పుడే నీకు ఇక్కడ ఒక అక్కమ్మ గారి గుడి ఉంది అనేసి నీకు? ఇదే ఊరే కదా, ఉమ్, ఉమ్, ఇదే ఊరినిదే. ఉమ్, అన్నికి తెలుసు. ఇల్లు వచ్చిన ఉమ్, ఇంకేళ్ళకి మీరెవరు తప్ప నాకు ఉమ్, ఏం కట్టుకునేటోళ్ళకి నేను ఈ వయసులో ఉమ్, ఉమ్, మిమ్మల్ని అందరిలో వదిలిపెట్టినా ఇల్లు వచ్చిన. ఉమ్. ఈ పొద్దు ఇక్కడే 47 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా. ఈడే ఉండవు 6 నుంచి ఈడ అంతా. ఆ, ఇంకోటి ఆ గుహలో ఆ. కింద ఏదో చెరువు నీళ్లు పోతాయంట, చెరువు నిజమా? పోతా ఉన్నాయని చెప్పలేదా ఇప్పుడు? ఆ, ఆ, పోతా ఉన్నాయంట, మనం చూడలే. ఆ, ఆ. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆ. కిందకి పోతా అంటే వాళ్ళు అంటే ఎన్ని రోజులు ఉండే కిందకి పోకుండా ఇక్కడ? 41 రోజు ఉంటే కిందికి పోకుండా మీరు తెచ్చిస్తాండ్రి ఏమన్నా నూనె బియ్యము. ఓకే. ఇంతే. అంటే నువ్వు ఊరికే దాంట్లో పండుకొని ఊరికే ఉండేది అంతే, నీకు బాగలేక దీక్ష. దీక్ష ఆ, దీక్ష చేసుకొని ఉండిపోయినావు బాగలేక నీకు. ఆ. ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా, అవ్వ అయితే అప్పుడు గుహలో 41 రోజు దీక్ష చేసేటప్పుడు ఇలా అయితే కూర్చొని దీక్ష అయితే చేస్తానంట. ఆ 41 రోజులు దీక్ష చేయడం వల్ల గుహలో అవ్వకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ క్యూర్ అయితే అయిపోయినాయంట. గుహ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు గుహ ఇదే అన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసి మీకైతే చూపిస్తాను. ఇదే గుహలో అవ్వ అయితే మనకి 41 days దీక్ష అయితే చేసింది. చూడండి మొత్తం లోపల అయితే మబ్బు ఉంది, అక్కడ దీపం ఉంది కదా, అలా దీపం పెట్టుకునేసి స్నానం అయితే చేసేవాళ్ళంట. ఇదే గుహ. ఇలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా అవ్వ అయితే మనకి టోటల్ ఇక్కడ టెంపుల్ యొక్క హిస్టరీని అయితే చెప్పింది. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ కిందకి వెళ్తే మనకి ఇక్కడ కింద శ్రీరాముల స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ కొండపైన ఒక చెట్టు అయితే ఉంది. ఒకటి ఆ చెట్టు 2 మిక్సప్ అయ్యేసి ఉంది. అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అది చెట్టు? 15 సంవత్సరాలు. అదే అది కూడా చూడండి. అవ్వ ఇక్కడ పైన వచ్చిన తర్వాత చెట్టు అయితే వెలిసిందంట. ఆ కిందకి వెళ్ళేసి ఆ చెట్టు అయితే మీకు చూపించి ఆ చెట్టు పేర్లు కూడా అవుతా ఒకసారి అయితే కనుక్కుందాము. ఇక్కడ కింద మనం ఆ చెట్టు దగ్గరికి అయితే పోదాం పదావా ఫ్రెండ్స్. ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అసలు అవ్వ వాళ్ళు. ఇంత ఏజ్ అయినా కానీ మనము ఒక్కసారి కొండ ఎక్కడానికే కొంచెం ఇబ్బందిగా అయితే పన్నాం మేమే. అవ్వ అయితే డైలీ కొండని ఎక్కి దిగుతూనే ఉంటుందంట. ఎందుకంటే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. కొండ కొంచెం స్లోపింగ్గా ఉంది, ఇట్లా పైకి ఉంది. సో ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది. ఈ టెంపుల్ ఏరియాలో మాత్రమే అనమాట మనకి స్టెప్స్ అయితే ఉండేది. కింద మొత్తం మనకి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి. సో ఎక్కడానికి కూడా కొంచెం ఇబ్బంది. అండ్ ఆల్సో అవ్వ మనకి చెప్పులు లేకుండా ఎక్కుతుంటుంది ఈ కొండ. ఇక్కడ ఫైనల్ గా అయితే మనము చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. మీకు ఇప్పుడు ఈ చెట్టు గురించి మొత్తం అయితే చూపిస్తాను. చెట్టును కూడా ఒకసారి చూడండి మీరు కూడా. అవ్వతో అయితే ఈ చెట్ల యొక్క పేర్లు కూడా కనుక్కుందాం మనము. 15 ఏళ్ళు అయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, చెట్టు పేరు ఏం పేరునా? ఇది చిగురు చెట్టు, జీ చెట్టు. చిగురు చెట్టు, జీ చెట్టు 2 అటాచ్ ఉంది. ఇక్కడ దగ్గరికి అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. మీకైతే చూడండి 2 ఎంత అద్భుతంగా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు, ఇదే అనమాట నేను పైన చెప్పింది. ఇక్కడ మొదలు అయితే చూడొచ్చు చిగురు చెట్టు అండ్ జీ చెట్టు అంట. చాలా అంటే చాలా మిరాకిల్గా ఉంది. అండ్ ఇక్కడ జాయింట్స్ దగ్గర కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేసి. 2 మిక్స్ అయినాయి ఒక బాండింగ్ మాదిరి. చాలా బాగుంది అసలు.
సూపర్ అంటే సూపర్ ఉంది చెట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే కింద నుంచి అయితే పైకి వచ్చినాము. ఇక్కడ చూస్తున్నాం కదా స్టెప్స్, ఈ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళాలంట. పైన అయితే మనకి 365 days కొన్ని సంవత్సరాల నుంచి అయితే వాటర్ అయితే ఊరుతూనే ఉన్నాయంట. ఆ ప్లేస్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాము. ప్లేస్ పైన కదా బ్రో ఉండేది, పైనకి అయితే వెళ్ళి మీకైతే అది మొత్తం అయితే అది చాలా అదే చూడండి అవ్వ అయితే చెప్తాంది పైకి ఎక్కి చూడుకోండి చాలా మనసు ప్రశాంతంగా అయిపోతుంది అనేసి, చాలా విశాలంగా ఉందనేసి. ఇప్పుడు మనం అయితే ఆ ప్లేస్ పురాతనపు ఆంజనేయ స్వామి విగ్రహం అంట. ఇప్పుడైతే మనం అక్కడైతే వెళ్దాము. అండ్ ఇక్కడైతే స్టెప్స్ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసినారు. ఇక్కడ ఫ్రంట్ లో మనకి అక్కడ కొండపైన అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి పురాతన కాలపు నాటివంట. అవి కూడా ఒకసారి అయితే కనుక్కుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇదే మనకైతే ఇక్కడ వాటర్ అయితే చూస్తున్నారు కదా, కొన్ని సంవత్సరాల కిందటి నుంచి అయితే ఈ నీళ్ళు అయితే ఊరుతూనే ఉన్నాయంట. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయా బ్రో ఇవన్నీ? అండ్ ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఉందంట కదా, ఇక్కడ ఏదో ఏ బావిలో పెనుగొండ ఆంజనేయ స్వామి గేట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఇది కొంచెం అంటే బావి మాదిరి అయితే ఉందంట. ఇందులో పడితే కనుక మనం పెనుగొండ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామంట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది కొండపైన మొత్తం మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవి దాదాపు చాలా సంవత్సరాల కిందటి నుంచి ఉన్నాయంట. ఇక్కడ చూస్తే మనకి నార్మల్ ఓన్లీ సింగిల్ ఆంజనేయ స్వామి వారు మాత్రమే ఉన్నారు. అండ్ ఇటు సైడ్ కూడా చూడొచ్చు ఇంకో కలర్ లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి సేమ్ ఆంజనేయ స్వామి వారి రూపం మాదిరి ఉంది, ఇది కూడా సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అటు సైడ్ మనకి సేమ్ ఇలాంటిదే నీరు ఊరే బావి అయితే ఇంకోటి ఉందంట, ఇది కూడా చూపిస్తారండి మీకు. చూడండి ఇక్కడ ఇది మనకి రెండో బావి, నీళ్ళు అయితే పైన వరకు ఊరుతాయంట. అండ్ కిందకైతే పడిపోయి మళ్ళీ నార్మల్గా మెల్లిమెల్లిగా పైకి అయితే నీళ్ళు అయితే ఊరుతాయంట. చూడండి ఎంత మిరాకిల్గా ఉందో అసలు. ఈ బావిలో పడితే మనం పెనుగొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర తేలడం ఏంటి, అప్పుడు వాళ్ళు ఎట్లెట్లో మనకి లింకప్లు అయితే చేసేసినారు. ఇక్కడ దూరితే పెనుగొండ ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 kilometers దాకా వస్తుంది, ఎంత దూరం వెళ్ళిపోతామంట. ఇప్పుడు పైన అయితే శివాలయం అయితే ఉంది, మనం శివాలయం దగ్గర కూడా వెళ్ళి మీకు పైన శివాలయం కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి కూడా వెళ్ళిపోదాము. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మన లేపాక్షిలో చూస్తాం కదా సేమ్ అలాంటిగానే ఇక్కడ మనకి రోడ్లు కూడా ఉన్నాయి కొండపైన అయితే. ఇంకా ఇలాంటివి ఇక్కడ కొండపైన ఏమన్నా ఉంటే కూడా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం మనము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కింద అయితే మీకు చూపించాం కదా ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ వాటర్ ఊడే ప్లేస్ అంతా. ఇప్పుడైతే మనము పైన శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి రీసెంట్ గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ రాగానే ఇంకా మేము ఇలా అడగగానే బ్రదర్స్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్గా మాకైతే అన్ని అయితే చూపిస్తున్నారు, ఈ ప్లేస్ లో అవి ఉన్నాయి ఆ ప్లేస్ లో ఇవి ఉన్నాయి అనేసి. ఇప్పుడు మనం పైన శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ అబ్బా ఇక్కడ చూడండి పైకి రాగానే మర్రి చెట్టు ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది మొత్తం చూస్తుంటే ఏదో ఒక సినిమాలో లొకేషన్ చూసినట్ల విధంగా అయితే ఉంది. పైన అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి అంతా సోమందేపల్లి అంతా ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఈ మర్రి చెట్టు దగ్గర కూడా ఒకసారి అయితే వెళ్ళిపోదాము. ఇక చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది, ఊర్లు చూస్తే చెట్టు మొత్తం ఏర్పడినాయి. చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి మనము. ఇక్కడంతా చూడొచ్చు ప్లేస్ అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక రకంగా ఇప్పుడు అప్పటి కాలంలో ఏదో పూజ చేసుకోవడానికి అయితే ఒక విగ్రహాల మాదిరి అయితే ఇక్కడ అయితే పెట్టినారు. చూడండి ఈ చెట్టు కిందికి రాగానే ఫుల్గా గాలి అయితే వస్తుంది. అసలు ఏసీలు కూలర్లు అస్సలు అవసరం లేదు. ఒక మంచం తెచ్చి ఇక్కడ ఇచ్చేనారంటే పనుకుంటే ఇంక మళ్ళీ ఎప్పుడో లేసేది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ చెట్టు అయితే. చూడండి ఇప్పుడు మనము లేట్ చేయకుండా ఆ శివాలయం దగ్గర కూడా వెళ్ళి ఆ శివాలయంలో స్వామివారు ఎలా ఉన్నారు ఏమైనా స్థితి కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం చూసాక ఒక సినిమా ఏదో సినిమాలో చూసినట్లుంది బ్రో. లైట్ గా నాకైతే బాహుబలి సినిమా మాదిరి అనిపిస్తుంది.
అదే దీవరా సాంగ్ లొకేషన్ మాదిరి ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాం. ఇంకా ఇక్కడ పైన అయితే మాకు బ్రదర్స్ అయితే ఫుల్ సపోర్టివ్ గా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏదో హిస్టరీస్ ఉన్నాయి చూపిస్తాం అంటున్నారు. ఇక్కడంతా ఒకసారి అయితే చుట్టూరున వెతికి ఏమైనా కనిపిస్తే మీకు అయితే చూపిస్తాం. లోపల లేట్ చేయకుండా మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గుడి దగ్గరికి వచ్చాము. ఇది ఎట్లా లోపల ఉంటాడా శివుడు? ఇక్కడ బయట మేము ఇందాక నుంచి ఇదంతా కన్స్ట్రక్షన్ చూసి శివుడు లోపల ఉంటాడు అనుకున్నా. అబ్బా ఇలా చూడండి, మనకి ఓపెన్ లో అయితే ఉన్నాడు. మొత్తం ఇక్కడ సోమందేపల్లి వాళ్ళందరినీ ఇక్కడ ఎలా ఉందంటే శివుడు ఇక్కడ మన సోమందేపల్లి వాళ్ళందరినీ అయితే చూసి ఇది చేస్తున్నాడు. ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసే విధంగా, ఎవరికి ఏం ఆటంకం రాకుండా ఇక్కడైతే ఊరి మొత్తాన్ని ఇట్లా చూసి కాపులాగా అయితే ఉన్నట్టుగా చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనకైతే శివుడు ఎదురుగానే ఇక్కడ ఒక నంది ఉంది, అండ్ పైన మనకి పెద్ద శివలింగం ఉంది, అండ్ అటు సైడ్ మనకి ఎదురుగా ఇంకొక బసవన్ అయితే ఉంది, అండ్ త్రిశూలం ఉంది. సూపర్. అసలు ఇక్కడ వచ్చి చూడగానే శివుడు అయితే మనకి ఇక్కడ ఊరి ప్రజలందరినీ ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంతవరకు చూసిండే టెంపుల్లో ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఇంత కన్స్ట్రక్షన్ జరిగింది, శివుడిని అయితే లోపల పెట్టకుండా బయట పెట్టి చాలా అద్భుతంగా, అసలు శివుడి మీద కూడా చూడండి ఎండ కూడా ఏం పడకుండా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ ఈ సోమందేపల్లి విలేజ్ మొత్తాన్ని ఇట్లా చూస్తున్న విధంగా ఉంది శివుడు అయితే. ఇక్కడైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే. వీలైతే మనం బసవన్న దగ్గరకు కూడా వెళ్దాము. బసవన్న దగ్గరకు కూడా వెళ్దాం మనం ఇప్పుడు వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బసవన్న దగ్గరికి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా, వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది బ్రో. అప్పుడు ఏమన్నా ఇక కొండపైన ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వస్తుందా? ముందు వస్తానండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ చిరుత పూలు వస్తానంట. మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, జస్ట్ ఊరికే కొండపైన అవ్వు ఉంటుందని తెలుసు. అదే కొండపైన అవ్వు ఉంటుంది అని చెప్పినారు, ఏదో శివాలయం అని. ఇక్కడ వస్తే బ్రదర్ సడన్ సర్ప్రైజ్ అన్నట్టుగా అప్పుడు పూలు వస్తాండే అంటున్నారు. ఇప్పుడేం రాదు కదా బ్రో, ఇప్పుడు లేదంట, అప్పుడు కాదుగా వస్తానంట ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఫైనల్ గా మనమైతే బసవన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎలా ఉన్నాడు ఏమి అనేసి. చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయనారు. ఇది మనకి కింద ఇట్లా మనము పెనుగొండ వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, అక్కడి నుంచి చాలా బాగా అయితే కనిపిస్తుంది. అండ్ అటు సైడ్ మనకి శివాలయం కూడా చూడండి ఎంత ఆపోజిట్ లోనే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపి బ్రో శివాలయం కూడా. శివాలయం చూడొచ్చు ఆపోజిట్ లో. ఆ శివుడికి ఎదురుగ్గా మనకి బసవన్న, అండ్ శివుడి కింద మనకి శివలింగము అండ్ ఇది ఉన్నది. మొత్తానికి అయితే ఇదే అనమాట. అవ్వు అయితే మనకి అవ్వ హిస్టరీ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఎంత మొత్తము సోమందేపల్లి విలేజ్ మొత్తానికైతే. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ వచ్చి వీడియో షూట్ చేసేటోడైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ లొకేషన్స్ అండ్ హిస్టరీ, టెంపుల్స్, ఆ మర్రి చెట్లు, అది అక్కడ అది 2 చెట్లు ఉండడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఇక్కడ అబ్బా అండ్ ఇంకోటి చూడండి, అది ఎప్పుడు చేస్తారు? ఈరోజు నైట్, డైలీ నైట్. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా బసవన్నకి అండ్ అటు సైడ్ శివునికి డైలీ అయితే లైట్ షో అయితే నిర్వహిస్తారంట నైట్లో. వీలైతే అప్పుడు కూడా ఒకసారి అయితే రావడానికి అయితే ట్రై చేద్దాము ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే మేము పైన శివాలయం అంతా చూసేసుకొని అక్కడంతా మీకు చూపించేసి ఇక్కడ కిందకి వస్తుంటే ఇక్కడ చూడండి, ఇది కింద మీరు చూస్తున్నారు కదా, ఇది అక్కమ్మ గారి టెంపుల్. ఇక్కడ మనకి కోత వచ్చేసరికి చూడండి టెంపుల్ బయట ఎలా పనుకోయిందో అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు కోత ఎందుకు అక్కడే పనుకోవడము, అసలు నేను ఇంతవరకు అలా పనుకోవడమే చూసిన లేదు. కోత అయితే అక్కడ అక్కమ్మ గారి టెంపుల్ ముందరైతే పనుకొనేసి ఉంది కోతి. చాలా అంటే చాలా మిరాకిల్ గా ఉంది, అసలు సూపర్. అసలు మేము ఇక్కడ ఉన్నా కానీ మమ్మల్ని చూసి కూడా అట్లానే పనుకొని ఉంది. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇది మొత్తం చూస్తున్నారు కదా అక్కమ్మ గారి టెంపుల్. ఇది అప్పుడు ఫస్ట్ ఏర్పడిన టెంపులే ఇది. అదే టెంపుల్ బయట మనకైతే చూడొచ్చు కోత ఎలా పనుకోయింది అనేసి. చూడండి మూమెంట్స్ ఒకసారి. కెమెరా షేక్ అయిపోతుంది సీరియస్ గా. నేనేం షేక్ చేయలేదు, స్టేబుల్ గా పెట్టుకున్నా. కెమెరా అంతా షేక్ అవుతాను చూడండి ఒకసారి.
అయ్యో ఏమైపోయినట్టుంది సీరియస్. కెమెరా షేక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పైన నుంచి చూపించాం కదా, సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా కోతి ఇదే అనమాట. అసలు చూడండి, అవ్వు వచ్చింటే అవ్వు దగ్గర నుంచి లేస్ వచ్చి అవ్వు పక్కలో అయితే ఇంచెం కాసేపు అయితే కూర్చొని వేసేసి ఉండే అనమాట. మళ్ళీ ఇప్పుడైతే మెల్లిగా వెళ్ళిపోతుంది. అవ్వకైతే ఏం చేయలేదు. దగ్గర వెళ్ళి అవ్వ దగ్గర వరకు కొంచెం కూర్చొని ఇప్పుడు జస్ట్ అయితే ఏదైతే వెళ్ళిపోతాను చూడండి. మళ్ళా అక్కడ చూడండి, మళ్ళా అక్కడ పోయి పనికైంది. మళ్ళా అక్కడ పోయి పనికైంది. మొత్తానికి అయితే వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీ ఊర్లో కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్, పురాతన టెంపుల్స్ ఏమైనా ఉంటే కనుక కింద ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఇలా సేమ్ బ్రదర్స్ లాగా మీరు అట్లా మాకు సపోర్ట్ చేసినారంటే మీ ఊర్లో ఉండే టెంపుల్స్ హిస్టరీస్ని కూడా అయితే మేమైతే తీయడానికి అయితే అక్కడికి వస్తాము. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.